ఏ తాత తాత అయిపోయిందిరా. కాదు ఒక వీడియో చూసినా పడుకో 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 పడుకోరా. స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 5 అయింది. ఎర్లీ మార్నింగ్ అనుకున్నాం. అబ్బో అవన్నీ అవే పనులు కాదు. ఓకే 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 బాయ్స్ రెడీనంతా? డార్లింగ్స్ ఈ వీడియో కొద్దిగా రాగా ఉంటుంది, అడ్జస్ట్ అయిపోండి, ముందే చెప్తాను. హాయ్ డార్లింగ్, నమస్తే నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు. యాక్చువల్గా 1 year ముందు ఒక ఊటీ ట్రిప్ పోయినాం. మళ్ళీ ఆ ఊటీ ట్రిప్ మెమోరీస్ అన్నీ ఒకేసారి వచ్చేయడంతో మళ్ళీ ఇంకోసారి ట్రిప్కి వెళ్దామని అనుకుని పాండిచేరి ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయాం. వీడియో మాత్రం మెయిన్గా ఈయన వల్ల హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది, మిస్ కావద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే అయితే వీడియోలోకి వెళ్దామా? హాయ్ చింటూ, చూసుకో మళ్ళా. హాయ్, నైస్ టు మీట్ యూ. ఏం వణుకుతున్నావు కదరా అమ్మా. యాక్చువల్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం. సన్ రైజ్ ఫ్రెష్గా పాండిచేరిలో చూద్దామని ప్లాన్ వేసాం, కానీ రాత్రి మాట్లాడుకుంటూ పడుకునేసరికి 2 అయ్యింది. ఇక సర్లే అని ప్లాన్ మార్చేసేసి కొద్దిగా లేట్గా అయితే బయలుదేరాం. మధ్యలో పెట్రోల్ కొట్టించేసేసి టైర్లో గాలి లేకోకుండా అది ఫిల్ చేపించి ఒక కాఫీ అయితే తాగేసి నిద్ర రాకోకుండా చలో పాండిచేరి అని కార్ ఎక్కేసాం. మార్నింగ్ పాండిచేరిలో సన్ రైజ్ మిస్ అయ్యామని కొద్దిగా అప్సెట్ అయి ఉండే, కానీ ఆన్ ది వేలో ఒక మంచి సన్ రైజ్ సీన్ అయితే చూసేసాం. బీచ్ రోడ్డు, అలా సముద్రం వైపున టెంకాయ చెట్లు ఫుల్గా ఉండి ఆ సన్ రైజ్ పడుతుంటే వావ్, ఏమన్నా సన్ రైజ్ అనిపించింది. అక్కడ మిస్ అయినా కూడా ఇక్కడైతే ఫుల్ఫిల్ అయిపోయింది. తొప్పలేకపోతున్నా ఎంటర్టైనర్. ఒరే నీకు పెద్ద ఎలివేషన్ ఇచ్చా, బొంగు ఏం లేదు. ఇది రియలైజేషన్. ఏ తాత తాత ఫైనల్లీ రీచ్ టు ద పాండిచ్చేరి. పాండిచ్చేరిలో ఇలా కాలు పెట్టామో లేదో, బెల్లం చుట్టూ ఈగలు ఎలా అయితే చేరుతాయో అలాగే సైట్ సీయింగ్ అని చెప్పి టూరిస్ట్ గైడ్ అలా చుట్టుముట్టేస్తారు. సో అలా ఒక 4 మా దగ్గరికి అయితే వచ్చేస్తారు. అందులో ఒక అతని అప్రోచ్ బాగా నచ్చింది. సరే అని పాయింట్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. చాలా ఎర్లీ మార్నింగే కాబట్టి వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, జస్ట్ ఒక కాఫీ తాగేసేసి మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగే కాబట్టి అందులో ఎవ్వరు జనాలు ఉండరు, చాలా ఫ్రీగా, ఏ గోలా ఎవ్వరి బాధ ఉండదని ఈ సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. నా ఫ్రెండ్ ఈ క్యాప్ మాత్రం కొడదా నాకు తెలియదు. ఓకే డార్లింగ్స్, లెట్స్ జంప్ ఇన్ టు ద బోట్. 4 ప్లేసెస్ తిరిగి చూసి ఎలా ఉన్నాయో చెప్తా. ఐ మీన్ వర్తినా కాదా, పెట్టిన డబ్బులకి పైసా వసూలా కాదా అనేది. స్టే ట్యూన్ ఫర్ ద అప్డేట్స్. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి డార్లింగ్స్, ప్లీజ్. వెల్కమ్ టు ది థర్డ్ స్పాట్ ఆఫ్ ది సైట్ సీయింగ్ ప్లేసెస్. ఫస్ట్ వచ్చేసి హార్బర్, సెకండ్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, థర్డ్ వచ్చేసి దీని పేరు అరకమేడు అంట. ఇది PS2 మూవీలో ఐశ్వర్యరాయ్ కార్తీని బంధించి ఒక సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ ఇక్కడే వేసారని వీళ్ళు అన్నారు. ఇది అయితే ఎలా ఉందంటే పాతకాలంలో ఇల్లులు కడుతూ మధ్యలో డబ్బులు లేకోకుండా ఆపేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? A few hours later. 40 minutes రైడ్, మొత్తం 4 ప్లేసులు కవర్ చేసిండు. 1 hour, అదే ఇంచుమించు ఒక 45 to 1 hour అయితే టైం స్పెండ్ చేసినాం. ప్యాకేజ్ అయితే ఓకే, మరి అంత తీసి పడేసేది కాదు, అలా అని మొత్తం హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చేది కాదు. ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఉన్న హైప్ అయితే ఉండదని చెప్పు. ఇన్స్టాలలో చూసి క్రియేట్ అన్నెసెసరీ హైప్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?
ఈవినింగ్ అయింది. అమ్మ ఒక చిన్న స్లీప్ వేసి అలా పవర్ న్యాప్ మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇక ఫ్రెంచ్ కాలనీ విత్ రాక్ బీచ్ని అలా పాండీ బజార్ని ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయిపోయాం. ఎండ మాత్రం సావ కొడుతుంది. బండి కార్ని అయితే ఎండలో పెట్టాం. ఇప్పుడు ఆడి పోయిన తర్వాత లోపలికి ఎక్కితే ఎట్లుంటుందో ఒకసారి కారు చూడండి. ఈ ఎండ పడేదానికి లోపలికి పోతే మండుతుందేమో, చూద్దాం ఎలా ఉంటుందో. కిందికి పోయిన తర్వాత కార్లో ఆ వేడిని ఫీల్ అయినా చూపిస్తాం మీకు. కార్లో ఏం పెట్టుకున్నా ఏం ముట్టుకున్నా మండుతుంది. చర్చ దగ్గర కాలేదు నీడ ఓకేనా? వెల్కమ్ టు ది పాండీ వైబ్. పాండిచేరి వచ్చాక మెయిన్గా రెండు చోట్ల ఎక్కువగా వైబ్ అవుతారు. ఒకటి వచ్చేసి వైన్ షాపు, సెకండ్ వచ్చేసి ఫ్రెంచ్ కాలనీ స్ట్రీట్స్ విత్ బ్యూటిఫుల్ కలర్స్. పాండిచేరి స్ట్రీట్స్ ఇంత బ్రైట్గా ఎందుకు ఉంటాయంటే స్ట్రీట్ మొత్తం బ్రైట్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఇలా బ్రైట్గా కనిపిస్తుంటాయి. సేమ్ బుర్రబుక్కలో ఉన్నట్లున్నాను అట్లుండా అద్దాలు పెట్టుకుంటే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అవి ఎట్లున్నాయిరా? ఈ పక్క సింహం బొమ్మ ఉండేది చూడు. అవునా? అది బాగానే ఉండే కలర్ రిచ్గా. క్యాషినో నడిపేవాడిని. ఇంకా ఫ్రెంచ్ కాలనీ నుంచి రాక్ బీచ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇప్పటికే ఫ్రెంచ్ కాలనీలో తిరిగి ఫుల్ బిజీ షెడ్యూల్ అయిపోయింది. వీకెండ్ అయిందాన మేము అలా కొద్దిసేపు కలర్స్ని అయితే చూసేసి తర్వాత ఫొటోస్ దిగేసి రాక్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము అలా కొద్దిసేపు రాక్ బీచ్లో రాక్స్ పైన కూర్చొని అలా సముద్రంలో వాటర్ అలలు వచ్చి పైన పడుతుంటే కొన్ని ఫొటోస్ తీసేసుకొని వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేసాం. పోతారా రే, నాశనం అయిపోతారు అట్లా పోతే. అలా రాక్ బీచ్ వ్యూ ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడే ఉన్న స్ట్రీట్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆ స్ట్రీట్ అయితే చాలా అంటే చాలా వైడ్గా ఉంటుంది. ఒక పక్క ఏమో సముద్రం, ఇంకో పక్క ఏమో ఫ్రెంచ్ కాలనీ. పర్ఫెక్ట్ వ్యూ అసలుకి. అలాగే సేమ్ స్ట్రీట్లోనే కొద్దిగా ముందుకు వెళ్ళాక చాలా అంటే నెంబర్ ఆఫ్ కేవ్స్ ఉంటాయి, షాప్స్ ఉంటాయి, చూసేదానికి చాలా రిచ్గా ఉంటాయి. అలాగే కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఫ్రెంచ్ మెమోరియల్ ఆన్ ద హానర్ ఆఫ్ పీపుల్ ఉంటుంది. అలాగే మహాత్మా గాంధీ ఎదురుగానే ఒక పెద్ద స్క్రీనింగ్ అయితే చేస్తారు. నేను లాస్ట్ టైం అంటే నియర్లీ బీటెక్లో వచ్చాను. అప్పుడేమో ఫుట్బాల్ మ్యాచ్ అయితే స్క్రీనింగ్ చేశారు, అర్జెంటీనా ఫ్రాన్స్ ఆ టైంలో. అండ్ ఇప్పుడేమో ఏమ్మాయ చేసావే మూవీ అయితే స్క్రీనింగ్ చేస్తున్నారు. కొద్దిసేపు చూసేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. తర్వాత స్ట్రీట్లో దగ్గరలోనే మాకైతే ఒక బెలూన్ గన్ ఫైర్ కనిపించింది. మా వాళ్ళు ఆడదాం రా అంటే పోయి ఆడాం. గేమ్ ఆడేసిన తర్వాత పాండిచేరికి వచ్చాక ఫేమస్ అయిన చర్చెస్ చూడకోకుంటే ఎలా అని చెప్పేసి అందుకే దగ్గరలో ఉన్న ఒక చర్చికి అయితే విజిట్ అయిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రే చేసేసి కొద్దిసేపు కూర్చొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. రూమ్కి వచ్చాక కొద్దిసేపు ఫ్రెష్ అవుతామని చెప్పేసి స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళి ఎంజాయ్ చేసాం. వాటర్ లోపల ఎవరు ఎంతసేపు ఉంటారా అని గేమ్ ఆడుతుంటే ఏం చేస్తారో చూడండి. అరే కుర్రోళ్ళు రెడీయా? అరే ఆనే ఉందిరా నిజంగా. ఒక ఫోటో తీద్దామా? వెల్కమ్ బ్యాక్ టు ద డే 2 ఆఫ్ పాండిచేరి ట్రిప్. ఈరోజు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, బీచ్లో సన్ రైజు ఇవి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా ఏమన్నా చుట్టుపక్కల ఉంటే అవి చూసేసి
రిటర్న్ వెళ్ళిపోదాం ఇక. అలా నైట్ స్విమ్మింగ్ పూల్లో బాగా ఎంజాయ్ చేసేసి పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగే లేచి సన్ రైజ్ చూసేకి సెనిటరీ బీచ్కి అయితే వచ్చేసాం. పాండిచ్చేరిలోనే సన్ రైజ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అని అంటారు. వాటర్ అయితే ఎంత క్లియర్గా ఉన్నాయో ఒక్కసారి చూడండి. అసలు సినిమాలలో గ్రాఫిక్స్ చూపిస్తే ఎలా ఉంటుంది విఎఫ్ఎక్స్ పెట్టి అలా కనిపిస్తున్నాయి. వాటర్ ఒక బ్లూ కలర్లో, ఆ స్కై, సన్ రైజెస్. యాక్చువల్గా నిన్న సన్ రైజ్ మిస్ అవ్వని కొద్దిగా అప్సెట్ అయ్యిండే, బట్ ఈ సన్ రైజ్ చూసిన తర్వాత అదైతే వెళ్ళిపోయింది. అలా కొద్దిసేపు సన్ రైజ్ వ్యూ అయితే ఎంజాయ్ చేసాం. అంతలోనే వేటకు వెళ్ళిన వాళ్ళు బోట్లు వేసుకుని ఒడ్డుకు అయితే వచ్చేసారు. ఆ బోట్లో ట్రాక్టర్ లాగుతుంటే అలా కొద్దిసేపు చూసేసి వాళ్ళు తెచ్చిన చాలా రకాల చేపలను అయితే చూసేసాం. అందులో ఆక్టోపస్, బొచ్చలు, శీలావతులు, చాలా అంటే చాలా రకాల చేపలు అయితే చూసేసాం. అలా చూసేసి రూమ్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసి వచ్చిన తర్వాత రూమ్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు. అందులో ఒక పూరి, దోశ, ఇడ్లీ, ఉప్మా కూడా అండ్ కేసరి కూడా పెట్టేశారు. తినేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. లెట్స్ మీట్ ఇన్ ద సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. సినిమా పెట్టరా, చూసుకుంటా పోదాం. అయిపోయిందిరా, అవరా అయిపోయింది పని. ఫైనల్ గా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక బోట్ దగ్గరకు వచ్చేసి టికెట్లు తీసుకొని వేరే వాళ్ళతో షేర్ చేసుకొని రైడ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అలా బోటింగ్ రైడ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. నాకైతే పాండిచ్చేరి ట్రిప్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఎస్పెషల్గా ఆ బుషెస్ లోపలికి వెళ్తుంది కదా, అదే నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. ఇక అలా వెళ్తూ ఫిష్ మీల్ అయితే తినేసేసి రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. వన్ లాస్ట్ టైం బీచ్ చూసి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. దట్స్ ఇట్. లాస్ట్ పోతూ కూడా బీచ్ చూసిపోతున్నాం. ఈ బీచ్ కూడా కొద్దిగా బాగుంది, కలర్ కానీ మిగతావి కానీ. ఓకే డార్లింగ్స్, దట్స్ ఆల్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.